మన తెలంగాణ ప్రత్యేకత అయిన బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు చూసారా ఎంత బాగా ఆడుతున్నారో. చిలకాల బురకాయ ఉయ్యాలో, చేత పట్టుకొని ఉయ్యాలో. సో మా సైనిక్పురిలోని హరిహర కళాక్షేత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కి మేము ఎప్పుడు వస్తామని చెప్తూనే ఉంటాను కదా. సో ఇక్కడైతే మొత్తం మహిళలందరూ కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రండి చూపిస్తా. బంగారు బతుకమ్మ ఇది. మహిళల శవనుడు ఉయ్యాలో, నీళ్ళ కోసం అంటూ ఉయ్యాలో. బుద్ధిమంతుడమ్మ ఉయ్యాలో, భాగ్యవంతుడమ్మ ఉయ్యాలో. చిన్ని మా బతుకమ్మ, చిన్న రక్క బతుకమ్మ. బీపీ గానీ షుగర్ గానీ ఏమీ లేదు. ఎందుకు ఇలా ఉన్నాను అంటే రోజు గుడికి వస్తాను. గుడి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. చూసారా అందరూ కూడా మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆడవాళ్ళే. చూసారా ఆడవాళ్ళ మంది మేము, నీరెందు కళ్ళ మంది మేము. బతుకమ్మలు అల్లరి చేసేసి బాగా ఆడేసాము. ఇంకా నిమజ్జనం టైం స్టార్ట్ అయింది. మనకి దగ్గరే పక్కనే కాప్రా లేక్ కాబట్టి అమ్మవారిని తీసుకెళ్లి కాప్రా లేక్ లోని అలా చెరువులో వదులుదాము. ఇంకా వెళ్ళిపోదాం రండి. ఇగో కార్ లో పెట్టేసాము బతుకమ్మని. చూసారా పెద్ద బతుకమ్మ. కార్లు అసలు ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఎక్కడ వెళ్ళడానికి ఖాళీ లేకుండా ఉంది. కార్ ఎక్కడో పార్క్ చేసుకుని ఎక్కడ నడిచి వెళ్ళాలి. ఐస్ క్రీమ్ అన్నావు ఇక్కడే ఉంది. నో సుచి ఇందాక ఐస్ క్రీమ్ మిడ్ నైట్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళి తిందామంది. అదేది ఇక్కడే ఉంది అనేసి అంటున్నాను నేను. దూరంగా వెళ్ళి తినాలంటే లాగా మొత్తం డోళ్ళు అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా హడావిడి ఆడేస్తున్నారు. ఇంకా చాలా మంది చూసారా ఎలా ఎక్కేసిందా వాళ్ళ ఫాదర్ మీద. కాదు ఇప్పుడు తిన్న చక్కెర పొంగలి పులిహార అన్ని కరిగించేయాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఇది చూసుకోవాలి. క్యాండిల్ పిక్చర్స్. అమ్మో జనాలు అడ్డ కదా ఇంత రష్ ఉంది. బతుకమ్మలు చూసారా అందరూ ఎంత బాగా పట్టుకొచ్చారు. చాలా చక్కగా ఉన్నారు. పోసింది ఒక్కొక్క పుడమి పొత్తిళ్ళలో. కొప్పులోని పువ్వమ్మ, పాయి కాడి బొడ్డమ్మ. పోసింది ఒక్కొక్క పుడమి పొత్తిళ్ళలో. పెద్ద బతుకమ్మను తయారు చేశారు. ఎంత బాగున్నారో అమ్మవారు. ఓ శివుని గుమ్మ, ఊరు వాడ వెలిసినాదేవో పూల కొమ్మ. మీరేనా? అగో ఈయన తయారు చేశారంట. చాలా బాగున్నదండి. మనం అసలు కోనేటి దగ్గరికి వెళ్ళడానికి కుదురుతుందో లేదో చూడాలి. మొత్తం జనం నిండిపోయారు. నీళ్లు కనిపించట్లేదా? అమ్మే అయ్యో బాబు అసలు చూసారా మొత్తం అన్ని బతుకమ్మలతోనే నీళ్ళు నిండిపోయింది. కోనేరంతా నిండుగా ఉంది. అక్కడ ఎవరో గాజులు పంచుతున్నారు. వెళ్ళి తీసుకుందాం. గాజులు అనుకున్నాను కాదు ప్రసాదం. పర్లేదు ఏదో తీసేసుకున్నానండి. ప్లేస్ ఎక్కడ ఉంది బట్టలు. పసుపు ఇస్తున్నారు. చక్కగా పసుపు పొట్టు పెట్టుకుందాం రండి. చాలా థ్యాంక్స్ అండి.
అవును, ప్రసాదం ఇచ్చేది తీసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి. చేతులు నిండిపోతున్నాయి, అసలు ఖాళీ లేదు. తాలిబొట్లు అన్ని పసుపుతో కలకలు ఆడిపోతున్నాయి. మొత్తం అందరూ పసుపు పంచుతున్నారు. థ్యాంక్స్ అండి. ఇగో ఈ బుజ్జిపాప చూసారా, అరుంధతి లాగా భలే రెడీ అయ్యింది. ఏరా నాన్న, అరుంధతి నువ్వు? జేజమ్మ జేజమ్మ జేజమ్మ. వాళ్ళు మదర్ అనుకుంటాను, ఇంకో పెద్ద అరుంధతిలా ఉన్నారు. చాలా బాగున్నారు, ఎంత నిండుగా తయారయ్యారు. ఇంకా చిన్న పాప చూడండి, ఓని వేసుకొని ఎంత బాగుందో ముద్దుగా. భలే ఉన్నారు, బుడ్డి బుడ్డి పిల్లలందరూ ఎంత బాగున్నారు. థ్యాంక్స్ అండి. మాలాగే ఎంత నిండుగా ఉన్నాయో, కలకల్లా ఆడిపోతున్నాయి కదా బతుకమ్మలన్నీ. రండి రండి చూసేద్దాం. చూసారా మా కాప్రా లేకు బతుకమ్మలన్నీ ఎంత కలకల్లాడుతున్నాయో. చెరువు అంతా బతుకమ్మలతో నిండిపోయింది. చాలా చాలా కన్నుల విందుగా ఉంది చూడటానికి బతుకమ్మల్ని. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అందరూ ఇక్కడికి రండి ఈ టైంలోని. చాలా అంటే చాలా కళ్ళు తరించిపోతాయి. గడ్డ మీద చివరి ఆటలో సందమామ పాటలో సాగనంపె తల్లి నిన్ను. రోజు మన వ్లాగ్స్ లో చూస్తూనే ఉన్నారు కదా కాప్రా లేక్ ని. కానీ ఈ రోజు ఎంత కలకల్లా ఆడిపోతుందో చూస్తున్నారు కదా. ఇది చాలా 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 స్పెషల్ మా అందరికీ. బతుకమ్మ సంబరాలు కాప్రా లేక్ లో ఇంత బాగా అవుతాయి. చాలా సూపర్ సూపర్. అదిరిపోయింది కదా, అదిరిపోయింది. ప్రసాదాలు అవి తిన్నాం కదా, ఎనర్జీ సూపర్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అన్న ఫ్యామిలీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు స్మార్ట్